ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆల్ గ్లోరీ టు బి గాడ్. సే ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ గో. చిన్న ప్రార్థన చేసుకుందామా? జస్ట్ కళ్ళు మూసుకుందాం. దయగల ప్రభా, మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యొక్క దినాన మమ్మల్ని బలపరచండి. మీరు మాతో మాట్లాడి మా ప్రియులందరినీ ప్రభా ఏ విధంగా వారిని దీవించాలో, నడిపించాలో, హెచ్చించాలో సూచించి నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఆ ప్రకారం మేము నడిచి మా జీవితంలో మేము జయం పొందినట్లుగా, నీకు మహిమకరంగా జీవించినట్లు కృపను గురించమని మీకే మహిమకంతా చెల్లిస్తూ మమ్మల్ని నేను ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, సమర్పణ గురించి కొంచెం చెప్పుకుందాం. సమర్పణ అంటే అంకితం ఆర్ డెడికేషన్. ఓకేనా? సమర్పణ, రైట్? ఓకే, అయితే ఈ సమర్పణ అనేది ఎవరికి సమర్పించుకోవాలి? ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే మనం దేవునికి మనం సమర్పించుకోవాలి. ఓకేనా? ఓకే, అయితే మీరు చాలామంది భయపడవచ్చు, అమ్మో సమర్పించుకోవాలంటే మనతో ఎక్కడైతుంది, ఇప్పుడు కుదరదు కదా అని అనుకుంటారు. ఇది ఫస్ట్ వచ్చే డౌట్, క్వశ్చన్ మార్క్ మీ దాంట్లో కూడా నాకు తెలుసు. ఓకేనా? నేను ఏమంటానంటే సమర్పించుకోవాలి మనల్ని మనం దేవునికి అని అంటాను నేను. అలాగెలా కుదురుతుంది అన్న నచ్చాను. వాస్తవమే, మీకు అలా కుదరదు. బట్ కంగారు పడొద్దు, అందరూ సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. అందరూ సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అందరిని సమర్పించుకోమని చెప్పట్లేదు. ఓకేనా? కానీ సమర్పించుకోవాలి అని అంటున్నాడు దేవుడు. అయితే ఎవరు సమర్పించుకోవాలి అని అంటే దీంట్లో ఎవరికైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన స్వరక్తంతో కొనుక్కుని రక్షించుకున్నాడో వారు మాత్రమే సమర్పించుకోవాలి. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇంకెవరు సమర్పించుకునే అవసరం లేదు. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. ఓకేనా? చెప్తాడు, రమ్మంటాడు, చేయమంటాడు. ఇందాక మనం చూసాం కదా, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ ఒబే ఇన్ గాడ్. ఓకేనా? సింపుల్. మీకు అర్థమైంది కదా? ఓకేనా? సో అలాగా ఫోర్స్ చేయడు దేవుడు, ఎప్పుడు కూడా బలవంతం పెట్టడు, ఇబ్బంది అంతకంటే పెట్టడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సమర్పణ. అయితే మనము ఎప్పుడైతే దేవుడిచ్చిన మహిమను మనం పోగొట్టుకొని, దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం పోగొట్టుకొని పాపము అనే దారిద్ర్యంలో మనం ఉన్నామో, పాపములో మనం చిక్కుకొని పాపానికి పరిహారం అయినటువంటి పాపానికి జీతమైనటువంటి మరణము, దానికి పరిహారమైనటువంటి నిత్య నరకానికి మనం వెళ్ళిపోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో ఆ సమయంలో దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి, ఓకే, దేవుడుగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము, ఓకే, తన పరిశుద్ధ రక్తాన్ని మనకు చిందించి రక్తముతో మనల్ని కొనుక్కొని, అంటే పాపానికి పరిహారమైనటువంటి ఈ రక్తముతో మనకిచ్చి మనల్ని ఎప్పుడైతే కొనుక్కొని రక్తముతో మనల్ని ముద్రించుకొని ఇది బిలాంగ్స్ టు మై సన్ అండ్ డాటర్ అని ఎప్పుడైతే ముద్రించాడో ఆ రక్తంతో, అలాంటి వారు మాత్రమే దేవునికి లోబడాలి, లేక సమర్పించుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఉద్దేశం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్దేశం మాట. మీకు అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ ఎంతమంది అయితే మీరున్నారో, ఇక్కడ మీలో ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడలేదు, కొనబడలేదు, నా సామర్థ్యాన్ని బట్టి నేను జీవిస్తున్నాను, నా నీతిని బట్టి నేను జీవిస్తున్నాను అనే వారు ఎందరైతే ఉన్నారో వారు ఎవరు కూడా దేవునికి మీరు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను దేవుని రక్తము ద్వారానే నేను మరణానికి పాత్రుడిగా ఉన్నప్పుడు, నిత్య నరకానికి నేను సిద్ధమైనప్పుడు, దాని నుంచి ఆయన రక్తాన్ని ఇచ్చి తన పరిశుద్ధ రక్తమును ఇచ్చి నన్ను
కొనుక్కొని నన్ను శుద్ధినిగా చేసి నేను ఎల్లప్పుడూ నిత్య నరకంలో ఉండవలసిన వాడిని నన్ను నిత్య రాజ్యానికి నన్ను నడిపించే విషయంలో నేనే మార్గము సత్యము జీవమును అయి ఉన్నాను అని ఆ మాట చొప్పున క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నేను ఆయనకి సమర్పించవలసినటువంటి అవసరం నా జీవితంలో ఉంది అనేవారు మాత్రమే దేవునికి ఈ పూట ఈ దినాన్న మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆయనకి మనము ఏమవ్వాలి? ఒబీడియన్స్. ఓకే, ఏమన్నా మనం డెడికేషన్ అనేది మనం చేసుకోవాలి. మీకు అర్థమైందేమో అని అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? అయితే ఎంతమంది దీనికి అంగీకరించగలుగుతారు? ఇప్పుడు ఒక మాట చెప్తాను, చూద్దాం. ఇక్కడ నీవు నీ బిడ్డల్ని కనుక్కుంటావు, వారి మీద నీ హక్కు ఉంటుందా? సరే, దాన్ని పక్కన పెడదాం. అంటే అందరికి కనలేదు కదా, ఇంకా దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు విలువైంది కొనుక్కున్నావు, దాని మీద నీకు హక్కు ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ఎవరన్నా అపహరించే విధంగా ఉన్నాడు అనుకోండి, నువ్వు ఊరుకుంటావా? ఎందుకు? నీ కష్టార్జితంతో కొనుక్కున్నావు దాన్ని, అందుకని అది నీకు చెందాలి. నువ్వు దాని మాట వినటం కాదు, అదే నీ మాట వినాలి. ఇది న్యాయమా కాదా చెప్పండి అయ్యా? న్యాయమే కదా. ఇప్పుడు మనము మానవులుగా ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను మనం అమ్మేసుకున్నాం. అది ఎవరికి అమ్మేసుకున్నాం? సరే, దేవుడు క్షమించి ప్రేమించి తిరిగి ఆయన రక్తాన్ని ఇచ్చి అది తీసుకుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం? ఎవరికి హక్కు ఉందా మన మీద? మన మీద హక్కు ఉందా? ఉందంటారా? నీవు నీ సొత్తు కాదురా, సింపుల్గా చెప్పాడు దేవుడు. నువ్వు నా సొత్తు అన్నాడు. యు ఆర్ బిలాంగ్స్ టు మీ అని అన్నాడు దేవుడు. ఎందుకు? నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను కాబట్టి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయనకి దాసోదంగా అవ్వాలి నువ్వు అనమాట. నువ్వు వాడికి దాసుడుగా మారాలి. అంతేనా? మారామా? సరే, దాసుడుగా అయ్యావు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు? నువ్వు దాసుడు కాదు, నువ్వు నా కుమారుడు, నా కుమార్తె అన్నాడు. ఇంకా ఎబిలిటీ ఇచ్చాడు దేవుడు. పోయిన దానికంటే ఇప్పుడు మరింత డబుల్ పోర్షన్ ఆఫ్ ఎబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఇచ్చాడా లేదా మనకి? ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? మన మీద మనకు హక్కు ఉందా? మన మీద మనకు అధికారం ఉందా? అయితే మాట ఏమంటారు తెలుసా? నరులారా తిరిగి. ఎందుకన్నాడు మాట? ఎందుకన్నాడు? ఆయనకి హక్కు ఉంది కాబట్టి. నీ మీద నీకు హక్కు లేదు, ఇక నీ మీద ఆయనకి హక్కు ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయనకి ఒబే అవ్వాల్సిందే, డెడికేట్ చేసుకోవాల్సిందే. నిన్ను సమ్మతిస్తారా? దీనికి సమ్మతిస్తారా లేదా? మీకు అర్థమైతే మీరు సమ్మతిస్తారు. మీకు అర్థమైనా మీ మీద మీకు ఎలాంటి అధికారం లేదని తెలిసిందా? మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు. ఎందుకంటే నా రక్తంతో కొనుక్కున్నాను కాబట్టి మీరు మాట్లాడే రైట్స్ లేవు. మీరు ఖచ్చితంగా లోబడాల్సిందే, నా ఆజ్ఞలు గైకొనవలసిందే, అదర్వైజ్ ఇంకోట్లేదు. నాకేం చెప్పాను? అందరూ కూడా ఉపయోగాల్సిన పని లేదు, అందరూ కూడా సమర్పించుకోవాల్సిన పని లేదు. ఎందరైతే నేను రక్తములో కడగబడ్డాను, రక్తంతో నేను కొనబడ్డాను, నేను నిత్య నరకాగ్నికి ఆహుతి గలవాడుగా నేను ఉన్నప్పుడు నన్ను నిత్య రాజ్యానికి నన్ను ఎప్పుడైతే నడిపించాడో ఆయనను బట్టి నేను ఆయనకి కుమారుడుగా కుమార్తెగా ఉన్నాను. నా మీద నాకు ఏ అర్హత లేదు అని ఎవరైతే నిశ్చయించుకుంటారో మీ జీవితాలలో వారికి మాత్రమే సమర్పించుకోవాలి. ఒకవేళ ఆ రకంగా గనక లేదు అని అంటే మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను. అంతకుమించి నేనేం చేయగలుగుతానా? చేయలేను. ఒకసారి మనం చూసినట్లయితే మనం ఈరోజు రోమీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 12 మొదటి అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఓకేనా? అందరూ వెళ్దాం రండి, రోమీలకు రాసిన పత్రిక వెళ్దాం రండి. అందరూ 12వ అధ్యాయానికి వెళ్దాం. అదే అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మనం కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తీసుకున్నారా? మొదటి నుంచి నేను చదువుతాను, మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి. ఓకేనా? చాలా ప్రాముఖ్యం. ఓకే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ బ్రతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ఓకేనా? వర్షిప్ అని ఇక్కడ ఒక అర్థం అవుతుంది, అక్కడ ఒక అర్థం అవుతుంది మనకి. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను బ్రతిమాలుతున్నాను అని అంటున్నాడు. ఎవరిని? కొరింథీ రోమాలో ఉన్నటువంటి వారికి, ఆ సంఘానికి రాస్తూ నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది, యుక్తమైనది. అర్థమైందా? ఎందుకంటున్నాడు ఇక్కడ? ఎందుకంటున్నాడు ఇక్కడ? ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, పౌలు గారు ఈ మాట రాయడానికి, ఈ మాట ఉచ్చరించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో వినండి, చెప్తాను. ఎప్పుడైతే సౌలు ఒక సోల్జర్గా ఉన్నప్పుడు తాకీదులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు వెళ్తున్నప్పుడు, దమస్కు మధ్యలో ఆయన దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు ప్రభువును తెలుసుకున్నాడు. అక్కడ వరకు ఓకే. ఓకేనా? ప్రభువును తెలుసుకున్నాడు, అక్కడ వరకు ఓకే. ప్రభువును తెలుసుకుని ఏం చేయాలి? ఆయన, ప్రభా నువ్వే నా రక్షకుడు అని ఎరిగి ఆయన తిరిగి ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి. కాదంటారా? అంతే కదా? ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి, తిరిగి సోల్జర్కి రావాలి. కాకపోతే ఇలాంటి పనులు చేయకూడదు ఆయన. మరి సౌలు ఏం చేశాడు? ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడో, దేవునితో ఎప్పుడైతే పట్టబడ్డాడో, పట్టబడిన తర్వాత పౌలు అక్కడే దమస్కులో ఉంటూ కొంతకాలం తన శిష్యులతో ఉంటూ ఏం చేశాడో తెలుసా? ఈ వాక్యం ఏంటి అనేది ఆయన ఏం చేశాడు? ధ్యానించడం, చదవడం మొదలుపెట్టాడు. గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే పట్టబడ్డాడో ఆ దమస్కులోనే కొంతకాలం ఉండి ఈ వాక్యం మీద దృష్టి పెట్టాడు. అసలు ఏంటి క్రీస్తు ఎవరు, ఏంటి? మరి యూదుడు కదా ఆయన. మీకు తెలుసా ఒక విషయం? ఇజ్రాయేలులో ఒక ఏమంటారు దాన్ని, ఒక క్లాస్ వచ్చిందంట, ఒక రూల్ వచ్చిందంట. యూదులకి ఏ క్రైస్తవుడు సువార్త చెప్పకూడదు అని ఒక ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్లో. యూదులని క్రైస్తవులుగా మార్చరాదు అని ఒక క్లాజ్, ఒక ఆర్డర్ వచ్చింది. కానీ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ఏర్పడింది క్రైస్తవుల ద్వారా మూలంగానే అని ఒప్పుకున్నాడు. మళ్ళా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూడండి, ఎన్ని మార్పులు వస్తున్నాయంట. యూదులకి జరగకూడదంట. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, అంటే నా విశ్లేషణ, నా ఆలోచన బట్టి. ఇప్పుడు నిజంగానే యూదులు అంటే ఇజ్రాయేలీలు అంటే ప్రపంచమంతా ఏమనుకుంటారా? ఆ టెన్షన్లో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం అది, అంతే కదా? దాని జోలికి ఎవరైనా వెళ్తాడా? ఇజ్రాయేల్ జోలికి ఎవరైనా వెళ్తారా? వెళ్తారా? చెప్పండి. వెళ్తారంటే వెళ్తారని చెప్పండి, వెళ్ళరంటే వెళ్ళరని చెప్పండి. వెళ్తారా? వెళ్తే ఏమవుతుంది? అందరికీ తెలుసు కదా. నాకు ప్రశ్న, నేను ఆలోచించుకున్నప్పుడు, నిజంగానే వాళ్ళ రక్షణ పొంది క్రీస్తుని అంగీకరించి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి వాళ్ళకి సిద్ధపడ్డారనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అవునా? అవునా కదా? చెప్పండి. ఆలోచించారు ఒకసారి. నెక్స్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఒక్కడు కూడా నశించడేమో నాకు తెలిసినట్టు. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకు తెలుసా? దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క సంపన్న నేరుగా వాళ్ళు ఉంటుంది అన్నమాట. చాలాసార్లు చెప్పాను, దీనులకు, అన్యజనులకు
సువార్త ప్రకటించడానికి ఎందుకు వారిని మరుగు చేశారు దేవుడు అంతే, ముందేలా ప్రకటించడానికి. వాళ్ళని వదిలేదనుకో ఇంత కష్టమక్కర్లేదు అసలు. అవునా అవునా కదా చెప్పండి. అలాంటిది అనమాట. ఓకే, మన పాయింట్ కొందాం. రైట్, ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఎప్పుడైతే పట్టుబడ్డాడో వాక్యం మీద కనుదృష్టి పెట్టడం మొదలెట్టాడు. దేవుని యొక్క అపోస్తలులు, శిష్యులు వారు బోధించే బోధల మీద, పరిచర్య మీద దృష్టి పెట్టాడు. నేను రక్షించబడిన తర్వాత నేనేం చేయాలి అనేది వాక్యము సౌలుగా ఉన్న పౌలుగా మార్చి మాట్లాడటం మొదలెట్టింది. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎప్పుడైతే వాక్యం మీదకి వచ్చాడో, అంటే దేవుని దగ్గరికి వచ్చాడో, వాక్యాన్ని నెమరు వేయటానికి వచ్చాడో, అప్పుడు అర్థమైంది నేను ఎవరిని, నేను ఏం చేయాలి, నేను ఎందుకు రక్షించబడ్డాను, నేను ఎందుకు రక్తములో కడగబడ్డాను, కొనబడ్డాను, క్షమించబడ్డాను, ప్రేమించబడ్డాను, నా బాధ్యత ఏంటి అనేది వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయనకు అర్థమైంది. రైతులాడు చెయ్యాల్సింది చేశాడనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? చూడండి, సహోదరులారా, కాబట్టి సహోదరులారా అంటున్నాడు. కాబట్టి అంటే ఎక్కడ వాడతాం మనం? ఖచ్చితంగా చేయాల్సింది కాబట్టి అని వాడతాం, అంతేనా కదా? అందుకే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి, చూసారా మొదట ఏమన్నాడు? పరిశుద్ధత దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరములను ఏం చేయాలి? ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి నేను నీకు బ్రతిమాలుచున్నాను. ఎందుకు అంటే క్రీస్తు మన కోసం చనిపోయినప్పుడు, క్రీస్తు మన కోసం రక్తము చిందించినప్పుడు, రక్తము ద్వారా మనకు విమోచన కలిగించి నిత్య రాజ్యానికి మనల్ని స్థిరపరిచినప్పుడు, ఆ స్థితికి కావలసినటువంటి ఇక్కడ మనం చేయాల్సినటువంటి అర్పణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనము దేవునికి అర్పించాలి. ఎలాగ? సజీవ యాగముగా మనము అర్పించాలని అంటున్నాడు. వాస్తవమే కదా? వాస్తవమే కదా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సమర్పణ అనేది అవసరమా లేదా చెప్పండి. గమనించండి, పౌలు రక్షణ పొందినప్పుడు, దేవునితో ఇంటరాక్ట్ అయినప్పుడు, దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం గ్రహించాడు ఆయన? నేను చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది అని అన్నాడు. ఈ మాట, ఈ వాక్యము ఏం చేస్తుంది తెలుసా? బాధ్యతని గుర్తు చేసింది నీకు. అందుకనే సమర్పించుకున్నాడు దేవునికి. మనలో ఎందుకు సమర్పించుకోలేమో తెలుసా? మనకి తెలీదు. సమర్పణ అంటే తెలీదు. మనకు రక్షణ అంటే ఏంటి? బాప్తిజం తీసుకోవాలి నీటిలో మూలక, అంతే. 4వ రోజున మళ్ళీ యథాప్రకారంగా ఉంటాం. యథాప్రకారంగానే ఉంటాం. ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు వెనక్కి? తిరిగి విడిచిపెట్టిన దాంట్లో మళ్ళీ ఎందుకు దూరుతున్నావు నువ్వు? అవగాహన అనేది నీకు లేదు. ఎందుకు లేదు అవగాహన? మీరు ఎవరైనా చెప్పగలరా? మీకు అవగాహన ఎందుకు లేదు మీరు చెప్పగలరా? చెప్పండి, ఏంటది చెప్పండి అయ్యా. నేనేమంటానంటే, పౌలు గారు రక్షించబడ్డాడు, ఓకే బాగానే ఉంది. తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అలాంటి లేరా? శతాధిపతి లేడా? కొర్నేలి లేడా? తన ఉద్యోగం చేసుకుంటున్నాడు, మరి భక్తి విశ్వాసాలతో ఉన్నాడు లేడా? మరి పౌలు గారు కూడా అలా ఉండొచ్చు కదా. అది ప్రత్యేకంగా ఎన్నుకున్నాడా? ఆలోచించాడు. నేను ఆలోచిస్తాను,
నా కోసం ఆయన రక్తాన్ని నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయన రక్తము నా మీద ఉందా ఆయన రక్తము నా మీద ఉంది. ఇది కడిగినా పోదో, తుడిసినా పోదో, ఏం చేసినా పోదో, ఆయన రక్తం నా మీద ఉంది. ఎందుకు తెలుసా? ఈ లోక అధికారి ఎవడైతే ఉన్నాడో వాడికి గుర్తుంచుకునేలాగా ఈ రక్తం, మనందరి మీద ఆయన రక్తం ఉంటుంది. మీకు తెలుసా విషయం? తెలుసా లేదా? ఆ రక్తాన్ని బట్టి మీ దగ్గరికి రావాలా రాకూడదని వాడే డిసైడ్ అవుతాడు. ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదా, ఎక్కడ బోర్డు పెడతారు, ఏమని బోర్డు పెడతారు చెప్పండి? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో ఉంటుంది కదా. ఎవడన్నా ముడతాడా? దానికి ముడతాడా? అది ఏ బోర్డు లేదనుకోండి, ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. అర్థమవుతుందా? నీ మీద ఆయన రక్తంతో ముద్రించాడు. నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ చదివినప్పుడు నీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా సమర్పణ ఎందుకు చేసుకోవాలి అనేది? ఎందుకు సమర్పించుకోవాలి, ఎందుకు ఆయనకి డెడికేట్ చేసుకోవాలనేది అర్థమైందా? ఒకవేళ డెడికేట్ చేసుకోలేదనుకోండి, తెలీదు ఏం జరుగుతుందో. నాకు తెలుసుగా నేను చెప్పను, అంటే మిమ్మల్ని భయపెట్టిన వాడిగా ఉంటాను, కానీ భయపెట్టను. కానీ మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు ఆయన స్వరక్తంతో కొనబడ్డారు కాబట్టి, మీరు మీ సొత్తు కాదు కాబట్టి మీరు దేవునికి మీరు సమర్పించుకోవాలి. సమర్పించుకొని ఏ రకంగా నడవాలనేది ముందు చూద్దాం ఒకసారి. ఓకేనా? మీకు అర్థమైందా? చూడండి తర్వాత ఏమంటున్నాడు, 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూసారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన మీరు రూపాంతరము పొందాలి అని అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవునికి అనుకూలమైనది, ఉత్తమైనది ఏదైతే ఉందో ఆ చిత్తమును మీరు ఎరిగి ఏం చేయాలి? మీరు దేవునికి ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్. సౌలుగా ఎలా ఉన్నాడు? కఠోరంగా ఉన్నాడు ఆయన. పౌలుగా మారిన తర్వాత ఎలా ఉన్నాడు? క్రీస్తును ధరించిన వాడుగా ఉన్నాడు, క్రీస్తు స్వరూపంలో ఉన్నాడు. మీకు అర్థమైందా? దీని ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు అన్నమాట. అర్థమైందా మీకు? స్వరూపం అనేది మార్పుది. ఎప్పుడు మారిపోతుందో తెలుసా? నీ రక్షణ అనేది నువ్వు ఎప్పుడైతే దాని మీద అవగాహన ఉండి ఆ రక్షణ విషయంలో కనుక నీవు ఆ యొక్క మరి ఆ గ్రహింపు నీలో ఉంటుందో ఇది లోపలికి వెళ్ళిపోతుంది నీకు ఆటోమేటిక్గా. పరిశుద్ధాత్మ సహాయకుడు నేను తీసుకెళ్ళిపోతాడు ఎక్కడికి, దీంతో నింపేస్తాడు. అప్పుడు నేను దీంతో నింపినప్పుడు నువ్వు ఎవరితో నింపబడి ఉంటావు? దేవునితో నింపబడి ఉంటావు అనమాట. అప్పుడు నువ్వేమో తెలుసా? రూపాంతరం. ఇప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నా అన్న వెంటనే రూపాంతరం చెందిపోలేదు. అక్కడ ఆయన స్టడీ చేశాడు, అప్పుడు తెలుసుకున్నాడు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, రక్షణ పొందావు, కానీ నీకు అవగాహన లేదు. క్రీస్తు రక్తం అంటే అవగాహన లేదు, ఆయన శరీరం అంటే అవగాహన లేదు, సమర్పించుకోవాలన్న అవగాహన లేదు, ఏం చేయాలో నీకు అవగాహన ఏమీ లేదు. ఎందుకో తెలుసా? వాక్యము అనే మాట విత్తనము నీ జీవితంలో ఉండదు కాబట్టే నీకు అవగాహన లేదు. అందుకని దాన్ని ఏమంటారు? ఈ స్టిక్స్లో పట్టుకుని తాడుతో అంటుంటారు కదా, స్క్రీన్ మీద వేస్తుంటారు. పప్పెట్ షో తెలుసా? చూసారు ఎప్పుడన్నా పప్పెట్ షో? తోలు బొమ్మలాట అంటారు. చూసారా ఎప్పుడన్నా? చూడలేదా మీరు ఎప్పుడు? చూసారా? మన బతుకులు అలాగే ఉంటాయి. ఎలాగా? పప్పెట్ షోలా ఉంటాయి. ఐ విత్ మీ చర్చ్? మనం గ్రహించాలి. ఈ వాక్యం లేకపోతే మన జీవితం పప్పెట్ షోలానే ఉంటుంది. ఉందా లేదా అలాగ చెప్పండి. ఒకవేళ వాక్యం ఇలా ఉందనుకో, పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఎంతమందిని రక్షించాడు, ఎన్ని సంఘాలను కట్టాడు ఆయన,
ఎన్ని పత్రికలు రాశాడు ఆయన. అలాగే ఉంటుంది మన జీవితంలో కూడా. మిమ్మల్ని అందరూ ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు నేను, వ్యాపారాలు మానేసి రండి అని చెప్పట్లేదు నేను. మీరు దేవునికి సమర్పించుకుంటే మీరు ఏం చేయాలని దేవుడు చెప్తాడు మీకు. ఎప్పుడైతే పౌలు సమర్పించుకున్నాడో దేవుడు చెప్పాడు నువ్వేం చేయాలనేది. అందుకని ఉద్యోగం మానేసి వెళ్ళాడు. మీ ఆలోచనతో మీరు బంధించుకోకుండా, అమ్మో నేను సమర్పించుకుంటే దేవుడు నన్ను పిలిచేసాడు అనుకో, ఉద్యోగం మానేయమంటాడు, నా వ్యాపారం వచ్చి మరి నేనేం తిని బతకాను, అమ్మో నా వల్ల కాదు, ఇలాగ ఆలోచించొద్దు. ఇది డెవిల్ థాట్స్ అయ్యి. దేవుడు నిన్ను అడుక్కునేవాడుగా చేయడు. నీ ఉద్యోగం తీసేసి, నీ వ్యాపారం తీసేసి నేను అడుక్కునేవాడుగా చేయడు, బేకారుగా చేయడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడిగా చేస్తాడు దేవుడు. నిన్ను 2 ఏళ్ల పిల్లలందరినీ సంహరించేమన్నాడు. ఎవరు చెప్పారు? ఫరో. చేస్తున్నారు కదా, నైల్ నదిలో వేసేస్తున్నారు, నానా విధాలుగా చేస్తున్నారు. దేవుడు చూసారా, ఏ శత్రువు అయితే చంపేమని ఆ శత్రువు దగ్గర పాలిచ్చి పెంచేలా చేశాడు. లేకపోతే మోషే మనకు కనపడేవాడా? అసలు ఎవడో కూడా తెలియదు మనకి. అర్థమైందా? ఎందుకు వేశాడు? మగ్గిపోతున్నారు అక్కడ తన ప్రజలు. ఎక్కడ అన్య దేశంలో ఐగుప్తులు మగ్గిపోతున్నారు. మొర పైకి వెళ్ళింది, గర్భం వేశాడు, అక్కడ బీజం వేశాడు, చంపేమన్నాడు కూడా దేవుడు. మోషేని పంపించాడు అక్కడికి. మీకు అర్థం చేసుకోండి ఒకసారి, మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. నా ఉద్యోగం మానేయాలా, వ్యాపారం మానేయాలా అక్కర్లా. మీరు ఏం చేయాలో దేవుని దగ్గరికి వెళ్ళండి, మీరు సమర్పించుకోండి, దేవుడు మీకు చెప్తాడు, ఆ ప్రకారం మీరు చేయండి. తొందరగా ముందుకు వెళ్దాం. ఓకే. 3వది, తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణ ప్రకారము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 3వ, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వబుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తన్ను తాను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమేన్. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమంటున్నాడు? అక్కడ మనల్ని ఏమన్నాడు? ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోనకుండా, మనం ఎక్కువగా ఎంచుకోనకుండా ఎవరు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. పౌలు గారికి ఏ విశ్వాస మూలంగా ఇచ్చాడు? ఆ కొలతలో పనిచేశాడు కదా. అంటే బియాండ్ అనమాట, దానికి మించింది నాకు లేదనిపిస్తా. నాకు ఎందుకంటే దేవుని తర్వాత ఆయనే అంత ఇది. అందుకని ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మీరు కూడా దమ్ముండాలి కదా మాట చెప్పడానికి. ఎందుకంటే అది చేశాడు కాబట్టి చెప్పుకున్నాడు. అక్కడ ఎంచుకున్నాడా? ఏం చేశాడు పౌలు గారు? సమస్తాన్ని దేనికిలాగా ఎంచుకున్నాడు ఆయన? ఆయన రోమీయుడు, ఆయన ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆయన ఎలా ఎంచుకున్నాడు? ఆయన వెంటగా ఎంచుకున్నాడంట. అందుకని ఎక్కువగా మనం ఊహించుకోకూడదు దాని గురించి. ఓకేనా? తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. నేను గ్రహిస్తున్నాను. ఎందుకు? ఏం గ్రహించాడంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి, ఒక విలువైనటువంటి, ఒక పవర్ఫుల్ సోల్జర్. ఆయన అన్నిటిని కూడా అధిగమించుకోకుండా తనను తగ్గించుకుంటూ అంత కూడా పెంటగా ఎన్నుకోవించి, నేను ఆ గ్రహింపుతో నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు, గ్రహించుకోవద్దు, తక్కువ అన్నాడు. మీకు అర్థమైందా? నేను కొంచెం ముందు ఫాస్ట్గా వెళ్తాను. ఓకే, టైం లేదు కదా. ఓకేనా? ఓకే. తర్వాత 4,
ఎంచుకున్న కొలనని నాకు గ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో నేను చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి లేవా? అందరి దగ్గర ఉన్నాయి బైబిల్స్. చదవండి, ఏమన్నాడు అక్కడ? ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను. ఉన్నాయా ఒక్క శరీరంలో? ఎన్ని అవయవాలు ఉన్నాయి మనకి? అన్నీ ఉన్నాయి మీ దగ్గర? కొనలేవా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటాయి. ఆమెనని చెప్పండి. అమ్మయ్య లేనుడు బ్రదర్ నాకు గుండెలేదు అన్నీ ఉన్నాయని అన్నారు కదా. ఉన్నాయా లేవా అని? కమాన్, ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన ఉండి ఒకరికొకరం ప్రత్యేక అవయములుగా ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దీనికి సాదృశ్యం ఏంటి చెప్పనా? నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో నీకు ఆయన అనుగ్రహించిన ఆ కృపను బట్టి ఆ విశ్వాస పరిమాణమును బట్టి నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయటానికి దేవుడు నిర్ణయిస్తాడు నిన్ను. దేవుడు నిన్ను నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు ఉన్నాడు. అంతకు ముందుగానే ఎస్టిమేట్ అయ్యి బాబోయ్ మన వల్ల కాదు, మనం చేయలేం, మన ఉద్యోగాలు పోతాయి. సరే నీ ఉద్యోగాలు పోతాయి రమ్మన్నాడు అనుకో. ఇంకోసారి కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తావు? కరోనాతోటి అల్లకల్లం అయిపోయాం మనం. అది అంతా జస్ట్ ఒక 10% అంతే చూపించాడు దేవుడు. రేపు పొద్దున కప్పలు వస్తాయి. రేపు ఎక్కడ వచ్చినాయి కప్పలు తెలుసా మీకు? తెలుసా మీకు? రీసెంట్గా వచ్చినాయి. ఏ దేశంలో కప్పలు వచ్చినాయి తెలుసా? ఆకాశంలో కప్పలు ఎగురబడ్డాయి కింద. కప్పలంటే ఎంతమంది భయం చెప్పండి? భయమా? కప్పల వర్షం, చేపల వర్షం వచ్చినా బాగుంది. రోజు పులుసు పెట్టుకుని తిందాం. కుదరదు, కప్పలు పంపిస్తాడు. అబ్బా చేపలు పంపిస్తాడు. అర్థమైందా? కప్పల వర్షం అన్నమాట. అప్పుడు ఏం చేస్తావు? మనము దేవుని చేతులు పడటమే క్షేమం. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మనం దేవుని చేతులు పడటమే ధన్యత. మనకు హై సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఫుల్ మనం రికగ్నైజ్డ్ అనమాట. అసలు అర్థమవుతుందా? మనకు కొద్ది ఉండదు. కానీ దేవుల్లో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో ఉన్న సంతోషం వేరు. మొన్న చెప్పారు, డమాన్ పడిపోయిందంట. ఏంటది? డమాన్ పడిపోయిందంట ఒకేసారి. అలాగే వెళ్ళిపోయిందంట. మళ్ళీ డమాన్ కింద పడిపోయిందంట. బంగారం ఈ మోకమ్మ అంట. అది పరిస్థితి. అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలి తెలుసా? వెళ్ళాలి. ఏ అవయవాలు ఏదైతే మనకున్నాయో, ఇదొక అవయవము, ఇదొక అవయవము, ఈ రెండు ఒకే పని చేస్తాయా? ఇది చేసే పని చేస్తుంది, ఈ పని చేస్తుంది. ఈ కాలు ఇది చేసి చేస్తే ఇది చేస్తుంది. గుండె ఉంది, అది చేసే పని అది చేస్తుంది. ఈ గుండె వెళ్ళి ఎవరితోటే నువ్వు నా పని చేయను నీ పని చేస్తానంటే ఊరుకుంటుందా? దేవుడు స్వరూపాన్ని, ఈ అవయవాల్ని సాక్షాత్తు మనకి ఆయన మహిమార్థమై ఆయన చిత్త ప్రకారం ఆయన పని నిమిత్తం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ అనేది చేస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు అనేది. ఈ రక్తం ఏం చేస్తుంది? గిరగిర తిరిగి రావటమే వెళ్ళి పైనుంచి కిందకి. కదే 2 నిమిషాలు ఆగుతానంటే ఏమవుతుంది మనకి? అవునా? ఈ చెయ్యి 4 రోజులు పని చేయనంటే ఏమవుతుంది మనకి? ఎవరైనా తినిపించాలి, మనకి స్నానం చేయించాలి మనకి. అర్థమవుతుందా?
అలాగే ఈ అవయవాలు ఏది దేనికి కేటాయించాడో దేవుడు కేటాయించాడో ఆ ప్రకారంగానే మనం ఏం చేయాలి, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని చేయాలి. ఎప్పుడు మనం సమర్పించుకున్నప్పుడు. అర్థమైంది కదా మీకు? అర్థమైందా? ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడి వరకు? 6. ఓకేనా? 6. ప్రత్యేకముగా ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, చూసారా, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక, అందరికి ఒకటే కాదు, అక్కడ కృపావరములు అనేకమైన ఉన్నాయి, అందరికి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అర్థమైంది కదా? చూద్దాం. ఓకే. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారు ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే ఏమంటున్నాడు? విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించినాం. ఏమంటున్నాడు ఇక్కడ? అందరికీ ఒకటే ఇవ్వలేదు. మీకు ఒకటిస్తాడు, ఒకటిస్తాడు. దేవుడు పోషకుడు, సంరక్షకుడు, ఆయన సమస్తమే కలుగు చేసేవాడు. అన్నీ ఇచ్చే, జీతం ఇచ్చి నీకు పని చేసుకుంటాడు ఆయన. నేను సేవకు వచ్చాను, నా ఉద్యోగం మానుకొని వచ్చాను, నాకు దేవుడు జీతం ఇస్తాడు, నా అవసరాలన్నీ తీరుస్తాడు దేవుడు. ఊరికి చేయించుకోడు దేవుడు. నాకు జీతం ఇచ్చి నన్ను పోషించి, నా భార్యని, నా బిడ్డలు, నా కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తూ నన్ను పని చేయించుకుంటాడు దేవుడు. ఊరికి చేసుకోడు, నన్ను ఎండబెట్టేసి చేయించుకోడు దేవుడు. భయపడకండి, అధికంగా ఇస్తాడు దేవుడు మీకు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉండి దేవుని చేస్తారు. తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా మీరు? స్వాప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పాటలు పాడతారు యూనిఫామ్లో ఉండి. భయపడరు, సిగ్గుపడరు. మనకి ఎప్పుడు బైబిల్ పెట్టుకుని రోడ్డు మీద నడిచావు? నువ్వు బైబిల్ పెట్టుకుని రోడ్డు మీద నడిచావా? బహిరంగంగా సిగ్గు, భయం. చూడండి ఇక్కడ ఏమంటాడు? కృపావరములు కలిగిన వారై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరముని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎలా తెలుస్తుంది నీకు? వెన్ యు ఆర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, వెన్ యు డెడికేట్ యువర్ లైఫ్ టు గాడ్, ఆయన చెప్తాడు దేవుడు, నువ్వేం చేయాలో నేను చెప్తాను బిడ్డ అని చెప్తాడు. నువ్వు హైలీ సుపీరియర్గా ఉంటావు తెలుసా? నువ్వేదో అనుకుంటున్నావు ఇక్కడ కాదు నువ్వు చూడాల్సింది, అక్కడున్నాయి చూడాలి. నీ దృష్టి అక్కడ ఉండాలి. అక్కడ ఉంటే నీ దృష్టి నువ్వు ఇక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలుగుతావు. నువ్వు నీ దృష్టి అక్కడ ఉండదు, ఎక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ నేల మట్టిలోనే ఉంటావు. నువ్వు ఈ కృపావరం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మోషే చనిపోయాడు, ఏలియా చనిపోయాడు కదా? చనిపోయాడు కదా మోషేనేమో దేవుడు సమాధి చేశాడు తీసుకెళ్ళిపోయి, ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి వాళ్ళిద్దరు వస్తారు భూమి మీదకి. తెలుసు కదా ఆ విషయం? తెలుసా? తెలీదా? తెలుసా లేదా? మళ్ళీ వస్తారు భూమి మీదకి. మళ్ళీ వస్తారు వాళ్ళు వస్తారు, శరీరాలు ధరించుకొని వాళ్ళని సువార్త ప్రకటిస్తారు, వాళ్ళని కొడతారు, చంపుతారు, సొంత వీధుల్లో చంపి పడేస్తారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ శవాలను కూడా. అలాగనమాట. తిరిగి లేవనెత్తారు, వెళ్ళిపోతారు. ఒకసారి చూడండి వాళ్ళ సుపీరియారిటీ చూడండి. మళ్ళీ రావటం అనేది ఎంత వాళ్ళ భూమి మీద చేశారు. ఈ మోషే ఎలాగా శత్రువు ఇంట్లోనే పెంచబడ్డాడు.
ఆధిక్యత చూడండి. అలాంటి ఆధిక్యత మనకు వస్తుంది. ఎలాగొస్తుంది? సమర్పణ ద్వారా, ఆయన ఇచ్చే కృప వరము ద్వారా. అది మనం చేసినప్పుడు, ఆయన మహిమార్థమైన చేసినప్పుడు మనకి ఉన్నతమైన స్థితి, స్థానం అనేది అక్కడ మనకి కలుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు సమర్పించుకోవాలో, ఎవరు సమర్పించుకోవాలోను? ముందు నుంచి అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది కదా? ఓకే. పవచింతము పరిచర్యలో ఉన్నాం. ఓకే, 8 ఒకసారి చూద్దాం. అయిపోయింది కదా, 8 అయిపోయింది కదా. బోధించేవాడైతే బోధించటంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని చేయి. ఇప్పుడు బోధించేవాడు ఎవడు బోధించాడు? ఇట్స్ లైక్ ఎ టీచర్. ఓకేనా? బోధించడం. హెచ్చరించేవాడైతే బోధించడం వేరు, హెచ్చరించడం వేరు. ఓకేనా? టీచర్ ఏం చేస్తాడు? బోధిస్తాడు పాఠాన్ని. హెచ్చరించేవాడు నువ్వు అలా చేయొద్దు, అది కరెక్ట్ కాదు, ఇదేది కాదు, ఇది హెచ్చరించడం. ఎవరి పని వారు. ఏ అవయము చేయాల్సిన పని అవయం. ఓకేనా? పని కలిగి ఉందేమో. పంచి పెట్టువాడు శుద్ధ మనస్సుతో. ఈడొకడు మళ్ళీ పంచి పెట్టడమే అంటారు. గివ్వర్. పరిచర్య, గివ్వర్. అది ఎలా ఉంటుందో తెలుసా? ఇస్తూ ఉంటాడు, వస్తూ ఉంటుంది. ఎన్ని బాస్కెట్స్, ఎన్ని గంపలు ఎత్తారు? 12 బాస్కెట్స్. అలా ఉంటుంది ఆ పోర్షన్. నేను ఎక్కడేమో నాకు వచ్చేదే ₹1,00,000, ఖర్చు అయిపోయేదే 95,000. 5,000 మిగులుతుంది. 5,000 నేనేం చేయను? నేను ఎక్కడేమో నీ సొమ్ము, నీ ఆస్తి ఏమి ఒక. నువ్వు నిలబడు, దేవుడు నేను వాడుకుంటాడు. నువ్వు నిలబడు, దేవుడు నేను వాడుకుంటాడు. సామర్థ్యం ఇస్తాడు దేవుడు నీకు. నిలబడు. నేను బుద్ధి లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, విద్య లేనివాడిని, సరి అయినటువంటి విధానం లేనివాడిని. నేను నిలబడమన్నాడు, నిలబడ్డాను. ఆయనే వాడుకుంటున్నాడు. నేనే సాక్ష్యం. ఇంకంతకంటే ఇంకేం కావాలి మీకు? అంతకంటే ఏం కావాలి మీకు చెప్పండి? ఒక ఎక్స్పీరియన్స్. నిన్న ఈవినింగ్ నేను కూర్చొని ప్రేయర్ చేసుకున్నప్పుడు, నేను దేవునితో స్పెండ్ చేసినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఐ లవ్ యూ మై గాడ్ అన్నాను. నేను ఐ లవ్ యూ నీకు చెప్పడానికి నాకు అసలు ఇష్టం లేదు. నేను అసలు క్వాలిఫైన్ కాదు. నాకు అర్హత లేదు నీకు ప్రభా ఐ లవ్ యూ అని చెప్పడానికి. నాకు అసలు ఎటువంటిది లేదు ప్రభా. చాలా గలీజ్గా నేను చిచ్చి అంత గలీజ్గా నేను లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పడానికి నాకు ఇలాంటి సోర్స్ లేదు, అబిలిటీ లేదు. బట్ అయినా కానీ ఐ లవ్ యూ అన్నాను. అదే నాలాంటి వాడి కోసమే ఆయన వచ్చాడు దిగి రైతులోడు. ఎబిలిటీస్ ఉన్న వాళ్ళ కోసం రాలేదు దేవుడు. మన ఫ్రైడే నేను ప్రేయర్లో ఉన్నప్పుడు నేను వెనకాల అలా ఒక్క క్షణం నాకు గాఢ నిద్ర పట్టింది. నేనేమంటున్నానంటే, నన్ను పరీక్షించి ప్రభా, నన్ను పరీక్షించని దేవునితో ఎలా మాట్లాడుతుంటే ఒక్క నిమిషం నాకు గాఢ నిద్ర వచ్చేసింది. గాఢ నిద్రలో దేవుడు ఏం మాట్లాడారు తెలుసా? ఐ టెస్టెడ్ యూ ఆల్రెడీ అని అన్నాడు. నేను పరీక్షించాను. ఆ దర్శనంలో నేను మాటలు ఎలా పరీక్షించో చెప్పు అనంటే, ఎప్పుడైతే ఆ బీజం నాటినప్పుడు మొక్క వస్తుందో ఆ మొక్క నన్ను చూపించి యు ఆర్ లైక్ దిస్ అని అన్నాడు. అంతే. మళ్ళీ నిద్రపోయింది నాకు వెంటనే. చాలా అద్భుతంగా ఉంటుంది దేవునితో, చాలా అద్భుతంగా ఉంటుంది దేవునితో. అది అన్నమాట, దాంట్లో ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా? శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతో. ఏం చూడండి ఇక్కడ, పై విచారణ చేయవాడు జాగ్రత్త. పై విచారణ అంటే ఎవరు చేస్తాడు? పై విచారణ అంటే పైన ఎవరున్నారు? అది ఇది మరీ టఫ్ టైం. ఇది జాగ్రత్తగా చేయాలి. టఫ్ టైం ఉంది, యథార్థంగా ఉంటే ఓకే. పైన అన్నాడు ఎవరు? మన పైన అన్నాడు మన దేవుడు. ఆయనతో విచారణ, ఆయనతో ఏం చేయాలి? విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని నహించుకొని మంచిదానిని హత్తుకొనుడి.
సహోదర ప్రేమ విషయంలో ఏమంటున్నాడు? ఒకరిని ఒకడు అనురాగము గల వారై ఘనత విషయములలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమ యందు ఓర్పును గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి, పరిశుద్ధుల అవసరములలో ఏమన్నాడు? పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపించవద్దు, సంతోషించు చుట్టూ వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడుబుడి. నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయను, ఓకే? ఆపేస్తాను. అర్థమైందా మీకు? మీకు అర్థమైందా? సమర్పణ అనేది ఎవరు సమర్పించుకోవాలి, ఎందుకు సమర్పించుకోవాలి, సమర్పించుకుంటే ఏమవుతుంది, సమర్పించుకోకపోతే ఏమవుతుంది, సమర్పించుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవయవములు ఎలాగైతే ఉన్నాయో ఆ అవయవములను బట్టి మనకి నిర్ణయించినటువంటి కృపావరముల ద్వారా మనము ఆయన చిత్తమును బట్టి ఆయన రాజ్య వ్యాప్తికి బట్టి మనం వాడబడి దేవుని మహిమకరంగా ఈ లోకానికి మరి ఆశీర్వాదకరంగా రక్షణకరంగా ఉండులాగా మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైతే ఆమె నేను చెప్పండి. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? సమర్పించుకుంటారా? మిమ్మల్ని మీరు భయపడద్దు. మీ భయం ఏంటో నాకు తెలుసు. అమ్మో నా ఉద్యోగం, అమ్మో నా వ్యాపారం, అంతకు మించి మీకు భయం ఏమి లేదు. యేసునామములో మీ ఉద్యోగాలను పోను కాక అని అన్నాను అనుకో, ఉదాహరణకి అస్సది ఎప్పుడు ఉత్తర పరిగెత్తుకుంది, అవునా? Let me tell you, my friends, it's a mandatory to dedicate ourselves to God. It's mandatory. ఎప్పుడైతే రక్తం కడుక్కున్నావో, రక్తంతో కొనబడ్డావు అని నువ్వు రికగ్నైజ్ చేసావు, నువ్వు నీ సొత్తు కాదిక, నీకు నచ్చినట్లే చేస్తే కుదరదు, ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తావు. ఎనీ డౌట్? వెళ్తావా తీర్పులోకి? సమర్పించుకుంటావా? వెనక గొయ్య ముందు ఏమన్నా ముందేముంటుందా? నుయ్య గొయ్య ఏం తేడా ఉందా? నుయ్యిలో నీళ్ళు ఉంటాయి, గోతులో ఏముండవు. అందుకని నీళ్ళు లేని గోతులో సావరంటారు దానికోసం. ఏం డిసైడ్ చేసుకున్నారు చెప్పండి మీరు? మీకు ఏమైనా అర్థమైందా? డిసైడ్ చేసుకున్నారా మీ జీవితంలో? చేసుకోరా? ఈ రోజు నుంచి మీరు వాక్యం బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి. ఎవరి కోసం? మీ పాస్టర్ కోసం, మీకోసమే, మీకోసం, మీ పిల్లల కోసం చదవాలి. ఐ బ్లెస్ టుడే. కమ్ ఆన్, విల్ క్లోజ్ దిస్ సర్వీస్. కళ్ళు మూసుకుందాం. ప్రభా మీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. మేమందరం ప్రభా నీకు సమర్పించుకుని, నేను డెడికేట్ చేసుకుని నీ యొక్క పని భాగంలో మీరిచ్చే ఈ యొక్క నాయనా మరి ఈ ఎబిలిటీస్లో, ఈ రెస్పాన్సిబిలిటీస్లో ప్రభా కృపావరములలో మేము కొనసాగి నీ చిత్తమును పరిపూర్ణం చేయలాగిన నీ కృపానుగ్రహించమని, తగిన జ్ఞానమును సామర్థ్యమును పరిశుద్ధాత్మను నడిపింపు ద్వారా మాకు అందరికీ అనుగ్రహించి వాటన్నిటిలో మేము పాలు పంచుకుని వారు ఉండడానికి నీ కృపానుగ్రహించమని, మిమ్మల్ని ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకునే బుద్ధి జ్ఞానము ఆ ప్రేరేపణ మాకు అనుగ్రహించమని, వీరించిన ప్రతి బిడ్డలు దీవించి ఆశ్రయించమని, మహిమ పొందుకోమని యేసే నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక.